పార్టీలో చేరికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇంతకీ జాయినింగ్స్ విషయంలో ఆయన ఏమంటున్నారో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల వేళ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 3 సభ్యులతో చేరికల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కోదండరామిరెడ్డి చేరికల వ్యవహారాన్ని పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలో చేరికల కమిటీ సభ్యులుగా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరతానంటే చేర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి వస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి మిస్టేక్ చేశామని చెప్తున్న వారిని కూడా చేర్చుకుంటున్నామన్నారు జగ్గారెడ్డి. ఇక బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని బలపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పడంపై మండిపడ్డారు. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఎన్నికల బుద్ధి చెప్పాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.